రైట్గా యంగ్ ఇండియా నా బ్రాండ్, విద్యా వైద్యం ఉపాధికే ఫస్ట్ ప్రయారిటీ, మహాత్మా గాంధీ స్ఫూర్తితో ముందుకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా నా బ్రాండ్ అని అంటావు, నా బ్రాండ్ యంగ్ ఇండియా అంటావు, రిటైర్ అయిన ముసలోళ్ళని తీసుకొచ్చి పెడతావు. పాలసీ కాగితం యంగ్ ఇండియానే ఉంది, నియామకాలు నిర్ణయాలు మాత్రం ముసలోళ్ళతో ఉన్నాయి. 70 ఏళ్ళ ముసలోని తీసుకొచ్చి మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఏముంది? 70 ఏళ్ళ ముసలోని తీసుకొచ్చి మళ్ళీ శ్రీనిధిలో మళ్ళీ కూర్చున్న పెడితే ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళందరినీ తీసేస్తున్నాం కాంట్రాక్ట్ వాళ్ళని అని చెప్పారు కదా. ఈ తీసేసింది ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీలను తీసి పారేసి, అట్లా ఎస్సీ ఎస్టీ బీసీలను తీసేసి మళ్ళా వాళ్ళ వర్గాల వాళ్ళని తెచ్చి కూర్చుండబెట్టే పరిస్థితి. ఆ శ్రీనిధిలో ఉన్నటువంటి ఆ ముసలాయన తాత, ఆ తాతను ఆడ సెక్రటేరియట్ ముందు కాడ ఒక్క 2 నిమిషాలు ఇట్లా నిలబడమని చూద్దాం, 2 నిమిషాలు అంతే. అక్కడ ఏది పేరేమో యంగ్ ఇండియా, పాలసీ ఏది పరితరం ఏమో ముసలి ఇండియా అయితే ఉంది. మెట్రో రైలుకి ఎన్వీఎస్ రేటును పెట్టేసిండ్రు, తర్వాత ఇప్పుడు ఈ శ్రీనిధికి మళ్ళీ ఆయన తీసుకొచ్చి మళ్ళీ పెట్టేసిండ్రు. ఇట్లా ఎన్ని మారుస్తున్నారు. వాళ్ళ తమ్ముడు సెక్రటరీ ఉన్నాడట, అది ముఖ్యమంత్రి దగ్గర సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి. ఏం చేస్తారు ఆయన రిటైర్ అయిన తర్వాత ఇంకోటి ఉన్నది, ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన తీసుకొచ్చేసి ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇప్పుడు సిఎస్ గారు ఏం కోరుకుంటున్నారు, ఏది మన ఇది ఆర్టీఐ అంతేందుకు ముఖ్యమంత్రి గారు మీ కార్యాలయంలో బీసీ అధికారి ఎవరో చూపెట్టు, మంచి టాప్లో ఉన్నది, టాప్లో ఒక్క బీసీ అధికారిని చూపెట్టు. ఎవరు లేరు, ఉండరు కూడా. అందుకోసమే బీసీ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి, తలుగున్నోంది బర్రే అంతే. కొందరు ఉద్యమకారులమని బ్రాండ్ క్లెయిమ్ చేసుకున్నారు, అలాంటి వారి గురించి నేను చర్చించుకోదలుచుకోలేదు. ప్రజలపై పెత్తనం చేసుడు కాదు, జనానికి ఏది అవసరమో అది చేస్తున్నాం. సైనికు ఆర్మీ స్కూళ్లకు ధీటుగా పోలీస్ స్కూల్, త్వరలో ప్రభుత్వ ప్రీ స్కూల్స్ ప్లే స్కూల్స్ను ఏర్పాటు చేస్తామని ప్రకటన. ఇవి మంచి నిర్ణయాలు, ఇవి ఈ పాటికే చేయాలి. ఎందుకంటే ఇవాళ రేపు చిన్నపిల్లలు ప్రీ స్కూల్స్ పేరు మీద జరుగుతున్నటువంటి విద్యా వ్యాపార దందా, ఆ ఆటల పేరు మీద లక్షల రూపాయల వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లలకు ఇవాళ సెల్ ఫోన్లు ఇవన్నీ అడిక్షన్ అయిపోయి వాళ్ళకు స్పీచ్ సరిగా రాకపోవడము, వాళ్ళు సరిగా గుర్తుపట్టకపోవడము, అనేక సమస్యలు ఎదుర్కొంటారు. వీటన్నిటికీ పరిష్కార మార్గాలుగా ఉంటాయి ఇవి చేస్తే. మంచి పరిణామం అది. అయితే యంగ్ ఇండియా తన బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలపై పెత్తనం చేయడం కాదు, వాళ్ళని భవిష్యత్తు తరాలకు ఏది అవసరమో అదే చేస్తున్నామని ఆయన తెలిపారు. ₹2 కిలో బియ్యం పేరు చెప్తే ఎన్టీఆర్, ఐటీ పేరు చెప్తే చంద్రబాబు, జలయజ్ఞం పేరు చెప్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లా గుర్తొస్తారో నా పేరు చెప్తే యంగ్ ఇండియా గుర్తుకు రావాలి. కానీ అట్లా వస్తలేదు రేవంత్ రెడ్డి గారు, అట్లా వస్తలేదు సీఎం గారు. ముసలోళ్ళు గుర్తుకొస్తారు, ఈ ముసలి ఆఫీసర్లు ఉన్నారు చూడు, వీళ్ళు గుర్తుకొస్తారు. తీసేసి మళ్ళీ పెడతారు. ఇప్పుడు ఏం లాభం ఇప్పుడు తీసేసి. యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్, మహాత్మా గాంధీ స్ఫూర్తితో నేను క్రియేట్ చేసుకున్న బ్రాండ్ అని ఆయన స్పష్టం చేశారు. విద్యా వైద్యం ఉపాధికే తన తొలి ప్రాధాన్యం అని తెలిపారు. విద్యా వైద్యం ఉపాధి వీటికే ఈ ఉపాధిలో ఈ యంగ్ ఇండియా పిల్లల్ని తీసుకుపోయి ఇప్పుడు ఈ తీసేసిన వాళ్ళ దాంట్లో పెడితేనేమో ఇది కరెక్ట్ అన్నట్టు. ఈ ఉపాధి కాడ ముసలోళ్ళని వాళ్ళు రామకృష్ణ అనుకుంటా ఒకటి అది ఇస్తే ఇట్లా దింపుకుంటా కూర్చొని రామకృష్ణ అనుకుంటా ఉండేయాల. ఎస్, వాస్తవం అది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆడ మంచం మీద పడుకొని ఓమా జరని మంచి నీళ్ళు తెచ్చిపెట్టమ్మా అని టైపు ఆ పరిస్థితి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని శ్రీనిధికి ఎడ్డుగా ఇంకోరిని ఎడ్డుగా పెడితే ఈ జనం ఏమనుకుంటారు, ఈ బ్రాండింగ్ మీ బ్రాండింగ్కు మీ పంచానికి ఏమైనా పొంతనుందా అని అంటారు కూడా జనం. బయట ఉన్నారు ఒక ఆయన అంటనే ఉండు ఆల్రెడీ. ఇప్పుడు విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఇప్పుడు నువ్వు మంచిగా కూర్చొని ప్రశాంతంగా కృష్ణారామ అనుకుంటే ఏమీ లేదు, వాళ్ళ టార్గెట్ అక్కడ ఉన్నటువంటి సంపద దాని మీద వాళ్ళని పెట్టుకోవాలి. నా పేరు చెప్తే యంగ్ ఇండియా గుర్తుకు రావాలి, యంగ్ ఇండియా ఇస్ మై బ్రాండ్, మహాత్మా గాంధీ స్ఫూర్తితో నేను క్రియేట్ చేసుకున్న బ్రాండ్ అని ఆయన స్పష్టం చేశారు. విద్యా వైద్యం ఉపాధికే తన తొలి ప్రాధాన్యమని చెప్పారు. మహాత్మా గాంధీ నడిపిన యంగ్ ఇండియా పత్రికా స్ఫూర్తితో రాష్ట్రంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి నిర్ణయం తీసుకున్నామని వివరించారు. కొంతమంది కొన్ని రకాలుగా కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేసుకుంటారు, ఉద్యమకారులమని, తెలంగాణ ప్రదాతలమని చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించుకోదలుచుకోలేదు అని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల్లో నిర్వహించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను గురువారం ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించారు. స్కూల్ పరిసరాలను పరిశీలించారు, స్టూడెంట్లతో ముచ్చటించారు, వారితో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అయితే ఈ పోలీసుల కోసం ఒక మంచి స్కూల్ను తీసుకురావడం ఇది శుభ పరిణామం, మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందరూ అభినందించాల్సింది. వాస్తవం.